రావు గారని ఆయన ఆంధ్ర సెంటర్ కి అవతార్ మెహర్ బాబా ఆంధ్ర సెంటర్ కి సెక్రటరీగా పనిచేశారు. సెక్రటరీగా పనిచేశారు. ఆయన భార్య సరస్వతి గారు 1958లో మెహరాబాద్ లో సహవాస్ కి వెళ్ళారు. ఆవిడ తెలిపిన విషయాలన్నీ కూడా ఇక్కడ రాయటం జరిగింది. ఆ విషయాల్ని ఆవిడ మాటల్లో ఒకసారి చదువుకుందాము. 1958వ సంవత్సరం బాబా గారు దిగువ మెహరాబాద్ లో సహవాసిస్తున్నారు. ఆడ మగ ఎవరికి వారే వేరువేరు గుడారాలు ఉన్నాయి. సుమారు 1000 మంది ఆడవారు, 1000 మంది మగవారు. ఒక పెద్ద గుడారం ఆడవాళ్లకు ప్రత్యేకం. అందులో అందరికీ మంచాలు, అవి నొలక మంచాలు. అవి ఎక్కడ తొట్టి ఇస్తాయోమోనని రోజు కొందరు వచ్చి వాటిని బిగించి వెళ్ళేవారు. భోజనాలకు బల్లలపై ఒకేసారి 500 మంది తినగలిగే ఏర్పాట్లు చేశారు. స్టీల్ కంచాలు, చుట్టూ కటోరా గిన్నెలు, వాటిని రోజు సబ్బుతోనూ వేడి నీటితోనూ కడిగి శుభ్రంగా తుడిచిపెట్టేవారు. అంటే అక్కడ సహవాస్ లో ఎలా ఉండేది, అక్కడ వాతావరణం అంతా కూడా వాళ్ళు ఏమేమి ఏర్పాట్లు చేశారు అనేది మనకి తెలియజేస్తున్నారు. అప్పట్లో ఉండేది నులక మంచాలు, నవారు మంచాలు కాబట్టి అక్కడ నులక మంచాలు ఏర్పాటు చేశారు. అవి కుక్కిగా అవుతాయేమో అని ప్రతిరోజు కూడా కొంతమంది వచ్చి వాటిని బిగింపు చేసేవాళ్ళంట. అలాగే ఒక 500 మంది ఒకేసారిగా తినటానికి అవకాశం కూడా అక్కడ కల్పించారు. ఆ పాత్రలన్నీ కూడా ప్రతిరోజు శుభ్రంగా వేడి నీళ్లతో కడిగేవాళ్ళంట. అంటే చూడండి, ఆ రోజుల్లో మరి అంత ఏర్పాట్లు చేశారు అంటే అది చాలా చెప్పుకోదగ్గ విషయం. ఇప్పుడే మనం ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగి అన్ని సదుపాయాలు ఉన్న ఈ రోజుల్లో మనం చెయ్యాలంటే కష్టపడుతూ ఉంటాము. నాకైతే అలా అనిపించింది. ప్రతిరోజు విందు భోజనాలే. ప్రొద్దుట టీ గాని కాఫీ గాని, దానితో పాటు ఒక తీపి పదార్థం, పలహారం. మధ్యాహ్న భోజనాలు 5 రకాల పదార్థాలతో కంచం చుట్టూ కటోరా గిన్నెలు నోరు ఊరిస్తూ ఉండేవి. సుష్టిగా తిని లేచి ఏర్పాటు చేయబడిన కుళాయిలలో చేతులు కడుక్కోవడమే మా పని. ఎంగిలి కూడా ఎత్తనిచ్చేవారు కాదు. అంతా బాబా ప్రేమికులు, వాలంటీర్లే చేస్తూ ఉండేవారు. ఎంతో పరిశుభ్రత, ఎంతో మర్యాద. స్నానాలకు వేరే స్నానపు గదులు ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్తే గరం పానీయ, టండా పానీయ అంటూ ఎవరికి వేడి నీళ్లు కావాలో, ఎవరికి చన్నీళ్లు కావాలో కనుక్కొని వారే బకెట్లతో తెచ్చి స్నానంలో పెట్టి వెళ్ళేవారు. ఒక చెమ్మిడి నీళ్లు కూడా మేము తెచ్చుకునే పని లేదు. బాబా గారు మమ్మలను తన అతిథులుగా అన్ని మర్యాదలు చేశారు. సారీ బాబా. ఒక్క మాటలో చెప్పాలంటే మేము బియ్యాల వారి మర్యాదలు అందుకున్నాము. మర్యాదకు లోటు లేదు, ఫిర్యాదుకు తావు లేదు అంటూ భాస్కర్ రాజు గారు రాసిన పాటలు యథార్థాలు. బ్యాడ్జీలు పెట్టుకునే వారికి మాత్రమే భోజనం. అంటే ఆ రోజు దర్శనానికి వేలాది ప్రజలు వస్తారు కనుక వారు కూడా వీరిలో కలిసిపోయే అవకాశం ఉంది. బాబా గారు నేను కూడా బ్యాడ్జీ పెట్టుకోవాల్సిందే, లేకుంటే నాకు భోజనం ఉండదు అని సరదాగా అన్నారు. ఒక ప్రేమికుడు బ్యాడ్జీ పోగొట్టుకుని వచ్చాడు. బాబా ఆజ్ఞ ప్రకారం బ్యాడ్జీ లేనిదే భోజనం పెట్టం అన్నారు. అతను మళ్ళీ ఆఫీసుకు వెళ్ళి కొత్త బ్యాడ్జీ తగిలించుకొని రావాల్సి వచ్చింది. బాబా ఆతిథ్యం అంటే ఎంత మధురమైనదో తలుచుకుంటేనే ఎంతో ఆనందం కలుగుతుంది. ప్రతి చిన్న విషయం ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తూ ఉండేవారు. తన ప్రేమికులు తనతో గడిపిన సహవాస జ్ఞాపకాలు తరతరాలుగా చెప్పుకునేలాగా ముద్రలు వేసుకునేటట్లుగా చేశారు. అంటే బాబా గారి సహవాసం అంటే ఎంత జాగ్రత్తతోటి, ఎన్ని సదుపాయాలతోటి చేసేవాళ్ళు. అదంతా కూడా బాబా పర్యవేక్షణలోనే జరుగుతుంది. ఇదంతా కూడా ఒక వియ్యాల వారి పెళ్లి వాళ్ళు, మగ పెళ్లి వాళ్ళు వస్తే ఆడపెళ్లి వాళ్ళు ఎలా చేస్తారు, పెళ్లి వాళ్ళు వస్తే మగపిల్ల వాళ్ళు ఎలా చేస్తారు, అంత మర్యాదగా చూసుకున్నారు మమ్మల్ని అని సరస్వతి గారు తెలియజేస్తున్నారు. అయితే మరి బాబా పుట్టినరోజు ఎలా జరిగింది అనేది కూడా ఇక్కడ రాశారు. కానీ
టైము తక్కువగా ఉంది కాబట్టి నేను నెక్స్ట్ వీక్ చదవటానికి ప్రయత్నిస్తానండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. బాగా థ్యాంక్ ఎక్కువగా ఉందా అండి? ఇంకా 8 నిమిషాలంటే మీరు ఒక 5 నిమిషాల్లో చెప్పగలరా అది? ప్రయత్నిస్తానండి అయితే. ప్రయత్నించండి. చూడండి. ఓ- చెప్పండి. ఓకే ఓకే. ఆ రోజు ఫిబ్రవరి 25వ తేదీ బాబా జన్మదినం. ఎవరి ఇష్టం వచ్చినట్లు ఎవరి మనసుకు ఏ విధంగా ఆనందంగా ఉంటుందో ఆ విధంగా ఎవరికి వారు హాలు గాని కారు గాని ద్వారం కానీ ఏదైనా అలంకరణ చేయవచ్చునని బాబా వద్ద నుంచి అనుమతి వచ్చింది. నేను మా వారి నుంచి కాగితాలతో గులాబీ పూలు చేసి ఒక బుట్టతో పట్టుకొని వెళ్ళాను మా ఊరి నుంచి. బాబా అనుమతి ఇవ్వగానే ఆనందంగా అక్కడ అలంకరణ చేసే వారికి అవి అందించాను. కాగితపు పూలు అంటే నాకు ఇంకో సంఘటన గుర్తుకు వస్తుంది. నాకు కాగితపు పూలు చేయడం హాబీ. ఒకసారి బాబా పూనాలో దర్శనమిస్తున్నప్పుడు మేమంతా కాకినాడ నుంచి పూనా వెళ్ళాం. పూనాలో కనకాంబరాలు దొరకవని నేను కాకినాడలో కనకాంబరాలు కొని అరటి దొన్నెలలో జాగ్రత్తగా చుట్టి తడిగుడ్డలతో అవి తడుపుకుంటూ పూనా తీసుకుని వెళ్ళాను. దర్శనానికి వెళ్లే ముందు విప్పి చూద్దును కదా, అన్ని కుళ్ళిపోయి ఉన్నాయి. నా మనసు ఎంతో ఉసూరుమంది. మరుసటి సంవత్సరం బాబా దర్శనమిస్తున్నప్పుడు కాగితాలతో కనకాంబరాల మాల తయారు చేసుకుని తీసుకువెళ్ళి అది బాబా మెడలో వేశాను. ఆ రోజు వచ్చిన వారు బాబాను పూలమాలలతో ముంచెత్తారు. కొద్దిసేపు ఆ మాలలు నుంచుకొని అవి అన్ని తీసివేసి నేను వేసిన కాగితపు పూలమాలను మాత్రం ఉంచుకొని దానిని చేతులతో అటు ఇటు కదుపుతూ చూసుకున్నారు. నీ ప్రేమను నేను గుర్తించాను సుమా, ఇప్పుడు నీకు తృప్తి కలిగిందా అన్నట్లుగా అనిపించింది నాకు. సరే, ఆనాడు బాబా పుట్టినరోజు మేమంతా తెల్లవారుజామునే లేచాం. బాబా వచ్చి కూర్చునే గది ముందు నేను పద్మాల ముగ్గు పెట్టాను. తర్వాత బాబా హాల్లోకి వెళ్లే దారిలో రథం ముగ్గు పెట్టాను. అక్కడున్న వారికి ఆడవారికి ముగ్గులు పెట్టడం రాదు, కానీ బాబా సేవలో పాలు పంచుకోవాలనే తపన. అందువల్ల వాళ్ళు రంగులు తీసుకొని వచ్చి ఆ ముగ్గుల పైన వేసి అలంకరించారు. వారిలో వైవి నరసింహారావు గారి భార్య సావిత్రమ్మ గారు, బోనాల వెంకటేశ్వర్లు గారి భార్య ఉన్నారు. బాబా రాగానే ముందుగా ఆ గదిలోకి వెళ్ళారు. నేను గదిలో నుండి బయటకు గదిలో నుంచి బయటకు వచ్చేటప్పుడు అందరూ నా వైపే చూస్తూ ఉండండి. సినిమా తీస్తున్నారు, అటు ఇటు చూడకండి సుమా అని హెచ్చరించారు. మేమంతా గుమ్మం వైపే కళ్ళు అప్పగించి చూస్తున్నాం. దేదీప్యమానంగా వెలిగిపోతూ చిరునవ్వులు చిందిస్తూ బాబా బయటకు వచ్చారు. రథం వల్లే అలంకరించబడిన కారు వచ్చింది. బాబా అందులో కూర్చున్నారు. నేను వేసిన రథం ముగ్గు మీదుగా బాబా కారు మెల్లమెల్లగా వెళ్తుంటే ఆ రథంలో కూర్చొని బాబా సాగిపోతున్నట్లే అనిపించింది నాకు. అవతార్ మెహర్ బాబా కి జై అంటూ మేమంతా ఈ కారు వెంబడి దర్శనం జరిగే పెండాల వైపు వెళ్ళాం. ఆసనంపై కూర్చున్న తర్వాత ఆ క్రితం రోజు చెప్పినట్లుగా బాబా తన పాదాలు తానే కడుక్కున్నారు. అలా కడుక్కుంటున్నప్పుడు మా మూడో అల్లుడు తీసిన ఫోటో ఒకటి ఇప్పటికీ మా ఇంట్లో ఉంది. ఫిబ్రవరి 23వ తేదీ బాబా అన్నారు, నా పాద పూజ చేయాలని కొందరు కుతూహల పడుతున్నారట. అందరూ చేయడానికి టైం చాలదు కనుక మీలో మీరు అంగీకారానికి వచ్చి మీ ప్రతినిధిగా 12 మంది ఆడవాళ్లను 12 మంది మగవాళ్లను ఎంపిక చేయండి అని చెప్పారు. కానీ ఎవరి మటుకు వారికే బాబా పాద పూజ చేయాలనే ఆశ ఉండడంతో వారిలో వారు తేల్చుకోలేకపోయారు. ఆ విషయం బాబాకు తెలిసి ఫిబ్రవరి 24వ తేదీ నేను మీకు ఒక పరిష్కారం చెబుతాను. కొన్ని సంవత్సరాల నుంచి ఆరంగాం ప్రజలు పాదయాత్ర చేస్తూ ఇక్కడకు 45 మైళ్ళ దూరంలో ఉన్న టోకా అనే ఊళ్ళో గోదావరి నది మరొక నది కలుస్తాయి. ఆ పవిత్ర జలాన్ని కావిళ్లతో భుజాన వేసుకొని నా జన్మదినం నాడు ఇక్కడకు తీసుకొని వస్తారు. వారు స్నానాలు చేసి పవిత్రంగా ఉపవాసం చేస్తూ నడుస్తూ ఆ నీళ్లు మోసుకొని వచ్చి నేను మెహరాబాద్ లో లేకపోయినా ఇక్కడున్న నా పటాల పైన నా వస్తువుల పైన చల్లి ఇంటికి వెళ్ళి నా పటం పెట్టుకొని పూజ చేస్తారు.
రేపు ఉదయం వాళ్ళు నీళ్ల కావిళ్లతో సరాసరి పెండాల్లోనికి వస్తారు. ఆ నీళ్లతో నా కాళ్ళు నేనే కడుక్కుంటాను అన్నారు బాబా. ఫిబ్రవరి 25వ తేదీ ఉదయం బాబా 8:30కు పెండాల్లోనికి వచ్చారు. గోదావరి నది జలాలతో గ్రామీణులు వచ్చారు. ఆ నీరంతా పెద్ద గంగాళంలో పోసి బాబా పక్కన పెట్టారు. కొంతమంది కాశీ చెంబులు తెచ్చి ఆ గంగా జలంలో కూడా పోశారు. కొంతమంది పాలు, తేనె, పన్నీరు పోశారు. అందులో బాబా తన పాదాలు తానే కడుక్కున్నారు. ఆ నీరంతా ఒక్క చుక్క కూడా కింద పడకుండా పెద్ద పెద్ద బేసిన్లలో సేకరించారు. దానికి ఇంకా మామూలు నీళ్లు కలిపి చరణామృతంగా మాకందరికీ పంచిపెట్టారు. ఆ నీటిని నుదుటిన వ్రాసుకోండి, కానీ ఏ పరిస్థితులలోనూ త్రాగవద్దు, రుచి చూడవద్దు అని మరీ మరీ హెచ్చరించారు బాబా. మేము చిన్న చిన్న సీసాలలో అది తీసుకొని ఇంటి దగ్గరున్న మా పిల్లలకు, మనుమలకు తీసుకెళ్ళాం. ఆ తర్వాత బాబా ఒక్కొక్కరేనే వచ్చి ఆయన పాదాలు తాకి నమస్కరించవచ్చు అన్నారు. ముందుగా ఆడవారిని రమ్మన్నారు. బాబా ఆ సహవాసులో ఆడవాళ్లకు ప్రత్యేక స్థానం ఇచ్చారు. బాబాతో కలిసి గ్రూప్ ఫోటో తీయించుకోవడానికి మగవారంతా వస్తుంటే మీరు ఆడవాళ్లకు అవకాశం ఇవ్వండి ఈసారి అని చెప్పారు బాబా. ఈ సహవాసు ఆడవారికే ప్రత్యేకింపబడింది అన్నారు బాబా. ఈ మగవారిని ఆడవారికి సాయంగా రావడానికి మాత్రమే అవకాశం ఇచ్చాను. చంటి పిల్లలున్న తల్లులు రాలేకపోయారు. మీ మగవారు ఇంటి వద్ద ఉండి ఇల్లు పిల్లలను చూసుకొని వాళ్ళని పంపించవలసింది అన్నారు బాబా. అందరం ఆనందంగా బాబా దర్శనం చేసుకున్నాము. మేము ఇంటి దగ్గర బయలుదేరే ముందు మా ఆయన బాబా గారిని జన్మదిన శుభాకాంక్షలు ఒక కాగితం మీద వ్రాసుకొని వచ్చారు. మా రెండో అమ్మాయి సరళాదేవి ఆర్టిస్టు. ఆ అమ్మాయిని పిలిచి ఈ కాగితం పైన బాబా బొమ్మ వేసి ఇవ్వు అన్నారు. అదేమిటి నాన్న, ఇప్పటికిప్పుడు ఎలా వేయగలను ఇందులో ఈ కాగితం పైన అంది అమ్మాయి. అబ్బే పర్వాలేదు, ఎలాగోలాగా వేసి ఇవ్వు అని పట్టుబట్టారు మా ఆయన. సరేనని కూర్చొని అప్పటికప్పుడు దాని మీద బాబా బొమ్మ వేసి ఇచ్చింది. మా వారు ఆ బొమ్మని మా రెండో అల్లుడు గారిని పిలిచి మీరు బాబా దర్శనం చేసుకుంటున్నప్పుడు దానిని బాబాకు ఇవ్వండి అన్నారు. ఏదో గబగబా గీసిన బొమ్మ తీసుకెళ్లి బాబాకు ఇవ్వడం ఏమిటి అనుకున్నారేమో. ఆయన మీరే ఇవ్వండి అన్నారు. క్యూలో మా వారి వంతు వచ్చింది. అది తీసుకెళ్లి బాబాకు ఇచ్చారు. బాబా అది తీసుకుని చిరునవ్వుతో దానిని చూచి అక్కడ దానిని వేలాడదీయించారు. ఈ సహవాసపు రోజులలోనే ఒకనాడు బాబా స్త్రీలు ఉండే టెంటులోనికి వచ్చారు. బాబా ప్రతి చిన్న విషయంలోనూ తానే చూసుకుంటూ అందరి యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉండేవారు. ఆ రోజు మా టెంటులోనికి రాగానే సావిత్రమ్మ గారి పినతల్లి ఒక ఆమె సాయిబాబా భక్తురాలు కర్పూరం తీసుకుని వచ్చి బాబాకి హారతి ఇవ్వబోయారు. ఏ రుచి వద్దని వారించబోతే పర్వాలేదు, ప్రేమికుల ప్రేమ ఏ విధంగా ఏ రూపంలో వ్యక్తం చేసినా అది నాకు ఆనందమే అంటూ హారతికి అనుజ్ఞ ఇచ్చారు బాబా. బాబా జన్మదినం నాడు మధ్యాహ్నం ప్రజా దర్శనం ఇచ్చారు. మమ్మల్ని అందరినీ పెండాలలో వెనకగా కూర్చొని చూడమన్నారు. గోదావరి మాయి కూడా వచ్చి వేదికపై కూర్చున్నారు. ఒక్కొక్కరే వచ్చి బాబా పాదాలకు నమస్కరించి వెళుతుంటే వారికి ఒక్కొక్కరికి 2 లడ్డూలు ఇచ్చారు బాబా. బాబా పక్కన పెద్ద గంపలో లడ్లున్నాయి. మండలిలో ఒకరు అవి తీసి బాబా చేతిలో పెడుతుంటే బాబా అందరికీ ప్రసాదంగా పంచుతూ వచ్చారు. జనం ఎడతెరిపి లేకుండా సాయంత్రం వరకు వస్తూనే ఉన్నారు. బాబాకి లడ్డూలు అందించేవారు మారుతూ ఉన్నారు. సుమారు 5,000 మంది వచ్చారు. అందించేవారు అలసిపోయారు, కానీ బాబా మాత్రం చిరునవ్వుతో విసుగు లేకుండా పంచారు. మధ్యలో 2-3 పిల్లల బుగ్గలు నిమిరారు. ఆఖరి రోజు మేము తిరుగు ప్రయాణమైనప్పుడు రైలు మామూలుగా ఆగే అహ్మద్ నగర్ స్టేషన్ లో గాక మెహరాబాద్ సమీపంలో అక్కడ స్టేషన్ లేకపోయినా ఆగే ఏర్పాటు చేశారు బాబా. మెహరాబాద్ లో రైలు ఆగడం అదే ప్రప్రథమం. బహుశా మున్ముందు తన సమాధి దర్శనానికై రానున్న వేలాది ప్రజల సౌకర్యార్థం రైలు అక్కడ ఆగేటట్లు చేయడానికి బాబా ఆనాడు ఆ విధంగా చేసి ఉంటారు. విశిష్ట సాంకేతిక కార్యక్రమం అంటే ఇదే కాబోలు. సామానంతా సర్దుకొని కాకినాడకు చెందిన వాళ్ళంతా ఒకచోట, బెజవాడకు చెందిన వాళ్ళంతా ఒకచోట అలా పెట్టుకొని ఉంటే వాలంటీర్లు వచ్చి మా సామాన్లు మోసుకుని
తీసుకొని వెళ్లి ఎవరి భోగిలలో వారు సామాన్లు సర్దారు. మమ్మల్ని చీమ తలకాయంత పని కూడా ముట్టుకొని లేదు. అవతారాన్ని ఎప్పుడూ మరవలేని విధంగా సకల మర్యాదలు అందుకొని రైలు ఎక్కాము. అది ఒక ప్రత్యేకమైన రైలు. ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క భోగి ఏర్పాటు చేయబడింది. బాబా రైలు కట్ట వెంబడి నడుస్తూ చేతి రుమాలుతో ఊపుతూ నన్ను మీతో పాటు తీసుకువెళ్ళండి అన్నట్లు సౌంజ్ఞ చేస్తూ వీడ్కోలిచ్చారు. స్త్రీమండలి వారు దూరాన నిలబడి ఈ దృశ్యాన్ని చూశారు. అప్పటి రోజులలో వారు మగవారి ఎదుట పడేవారు కాదు. సహవాస రోజులలో వారు తెర వెనుక స్త్రీల వలె ఉండేవారు. ఆ రోజులు, ఆ సంఘటనలు ఎప్పటికీ మరువలేము. అవన్నీ కూడా మరుపురాని మధుర క్షణాలే అంటున్నారు శేషగిరిరావు గారి భార్య. అంటే ఆ రోజుల్లో బాబా దర్శనం అనేది ఎలా జరుగుతుంది అనేది చక్కగా వివరించారండి. అది మీ అందరూ అంతకు ముందు చదివే ఉంటారు. సరే ఒకసారి గుర్తు చేసుకుందామని చెప్పి చదివాను. జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ జై జ్యోతి బాబా గారు. అండి. లక్ష్మి గారు జై చాలా బాబా. చక్కగా